ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనము. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికేదను. హల్లెలూయా. ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నావో నాకు తెలియదు. ఏ యొక్క బాధల చేత నువ్వు కృంగుతా ఉన్నావో నాకు తెలియదు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఆలకించు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన మాటను వినడానికి ముందుకు వస్తావో, ఆయన కోసమై ముందడుగు వేస్తావో, నీకంటే 10 రెట్లు ముందుగా ఆయన నీతో మాట్లాడుటకు సామర్థ్యము కలిగినటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో సృష్టిని కలగజేసినటువంటి వారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే మనుషుల ద్వారా చేయబడినటువంటి వాటిని మనం ఆరాధించడం లేదు. ఈరోజు దేవుడు మాట్లాడువాడై ఉంటా ఉన్నాడు. ఆయన మాత్రమే నీ దేవుడై ఉన్నాను అనేసి అంటా ఉన్నాడు. అయితే నీవు ఈ లోకంలో దేని దగ్గరికి వెళ్తా ఉన్నావో, హల్లెలూయా, అయితే అట్టి దాంట నుంచి నువ్వు వదులుకొని ఆలకించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఎలా చెడ్డగా బ్రతుకుతా ఉన్నావో, ఎలాంటి రోత పనులే చేస్తూ ఉన్నావో, వ్యభిచారంలోనే ఉన్నావో, త్రాగుడు అనేటువంటి బంధకంలోనే ఉన్నావో, సినిమాలకి, షికార్లకి, దాంటకి, దీంటకి, జూదానికి, పేకాటకి, ఇలాంటి వాటిలలో ఏ దాంట్లో నువ్వు ఇరుక్కు వెళ్ళి ఉన్నావో, అయితే దేవుని మాట ఆలకించు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు మారినా మారకపోయినా, నువ్వు చెడు చేస్తా ఉన్నా చెడు చేయకపోయినా, మంచి చేస్తా ఉన్నా మంచి చేయకపోయినా, మనుషులు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మాటను ఆలకిస్తావో, దేవుడు నీతో మాట్లాడేవాడై ఉంటా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల సాక్ష్యం వ్యర్థం. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నిన్ను గేలి చేస్తారు, నిన్ను పడద్రోయాలి అనేసి ఆలోచన చేస్తారు. అయితే ఈ లోక మనుషుల సాక్ష్యం కొరకు కాక, నువ్వు పరలోకమందు చూచుచున్నటువంటి తండ్రి సాక్ష్యం కొరకై పరిగెత్తు. ఈ లోకములో దేవుడు నీకు గొప్ప ఘనతనిచ్చేటువంటి వాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అటు రీతైనటువంటి సాక్ష్యమును, అటు రీతైనటువంటి ఘనతను ప్రతి బిడ్డను అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రమునైనా పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ఇశ్రాయేలు ప్రజలతోనూ ప్రభువా, నీ జనులైనటువంటి నీ బిడ్డలతో నేను మాత్రమే దేవుడను, నేనే సాక్ష్యము పలికేదను అని నాయన తండ్రి మీరు మాట్లాడి ఉంటా ఉన్నారు. ఈ లోకంలో మేము మనుషులంటి, మా ఇరుగు పొరుగు వారిటి మేము సాక్ష్యాలను వెతుకుతా ఉన్నాం. మేము వారిని కాక ప్రభువా, నిన్ను బట్టి సాక్షార్థమై మేము జీవించినట్లు కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.